ఏం కనబడుతున్నావు అంటే ఎస్. హాయ్ ఫ్రెండ్స్, నేను హైదరాబాద్కి వచ్చిన మా మామూలు ఇంటికి. ఇట్లనే సరదాగా కూర్చుందాం తిని. అయితే మా మామ మా వాడు పెద్దోడు ఇద్దరు గేమ్ ఆడుతారు. 500 ఛాలెంజ్. మళ్ళా క్లిప్పులు ఇక్కడ పెట్టుకుంటారు, ఇట్లా బాటిల్ వేస్తారు. కరెక్ట్గా ఇట్లా నిలబడితే ఒక క్లిప్ తీసేయాలి. రెండు క్లిప్పులు. ఎవరి ఫస్ట్ క్లిప్ 2 క్లిప్పులు అయిపోతాయో వాడు విన్ అన్నట్టు. ఏమో మరి మా వాడు ఇద్దరు ఆడుతారు. చూద్దాం ఎవడు విన్ అవుతాడు. చలో షురు చేయరు, చూద్దాం. గేమ్ రూల్ అది, ఇట్లా పెట్టుకోవాలి. చాలా ఒకటి బాటిల్ కరెక్ట్ చేయాలి. అబ్బా నొప్పి చాలా. ఏయ్ ఫస్ట్ గేమ్లో మా మావ గెలిచిండు. అరే ఏం కాదు చాలు. నెక్స్ట్ ఏయ్ బిడ్డ, ఏయ్ చలో చూద్దాం. ఏ చూసే మంచిగా చూడు. 500 కొట్టాడంట. తంబా చేసుకొని మాట్లాడుతుంది మా అమ్మ. సుమ్మ అంటుంది. సరే పడుతుంది. చలో యో దేవుడు అంట. అచ్చా దాల్పెట్టే. అరే కాన్సన్ట్రేట్. 500 పెట్ట. 500 పైసలు నాతానే ఉన్నాయి. చలో నై చూద్దాం. అర్రే ఏ దగ్గరై. అర్రే చూద్దాం. చలో. అరే నా జీవితంలో ఎప్పుడు చూడలేదురా మామ. అరే ఏమి హిమాలయ కొండలరా. అర్రే మమ్మ నికాలే తీసేయి. తీరా. అబ్బా కంకా ఇదే రుక్ జా బేటా. చూడండి ఏం కనబడుతున్నావా అంటే ఎస్. ఇక మా మామ గెలిచిండు 500. చూద్దాం. 500 మళ్ళీ ఆడదామంట. మళ్ళా పెట్టి అడుగుతుండు. అవసరం లేదు. 500 సాయంత్రం. 500 అయినాక ఉండే నీ బెట్టు పైసలు. ఇంకా 500 యాడ్ ఇచ్చి మీ తాతను అడిగిస్తాడు. ఏ పని పోయి పైసలు వెళ్ళలేవు అంటున్నాడు. తీసుకొని పోయిండు 500. గేమ్ అయితే అయిపోయింది. మావానికి ఇచ్చింది మా తాత. మా మావ మన్వానికి తీసుకోని 500. మనకు సాయంత్రం బీరుకి వస్తాయి పైసలు. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.